మీ అందరికీ స్వాగతం. కొంచెం సేపట్లో గురుగారు వస్తారు. ఈ లోపల మనకి నవాకు సత్యనారాయణ గారు డాక్టర్ గారు నాడీ వ్యవస్థ గురించి ఈయన డాక్టరేట్ చేశారు, పిహెచ్డీ చేశారు. నాడీ చూసి మనకి రుగ్మతలు ఏమున్నాయి శరీరంలో అనే విషయం చెప్తారు. కాబట్టి ముందు ఆయన చెప్పే కొన్ని ముఖ్యమైన అంశాన్ని అందరూ జాగ్రత్తగా విని తమ జీవితాలలో భాగం చేసుకొని ఆరోగ్యంగా ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. సో యాజ్ పర్ మన చైర్మన్, ఫౌండర్ చైర్మన్ డాక్టర్ మాకు సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ కొమరేని షా గురూజీ గారికి నమస్కరించుకుంటూ నా పేరు మాకాల సత్యనారాయణ. ఈరోజు మీకు సహజ ఆరోగ్య విధానం, భారత సాంప్రదాయ ఆరోగ్య విధానం గురించి క్లుప్తంగా చెప్పి కొంతమందికి వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకునేలాగా చేయటం కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయబడింది. కాబట్టి చెప్పే కొద్దిసేపు అయినా జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకుని మీరు, మీ పిల్లలు, మీ వాళ్ళు అందరూ కూడా బాగుండటానికి మీరు కారకులు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఏదో అమ్మిక రామ్ కూర్చోపర్లేదు. ఓకే, ఇవాళ ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఏర్పాటు చేయబడింది. డాక్టర్ ఉమరేని షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. యోగా ఈ దేశంలో ఎప్పటి నుంచి ఉంది? యోగా ఎప్పటి నుంచి ఉంది? మన తాత ముత్తాతల దగ్గర నుంచే ఉందా? కాదు కదా. ఎప్పటి నుంచి ఉంది? మనిషి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి యోగా ఉంది. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో యోగా అభివృద్ధి చెందింది. పతంజలి దాన్ని ఏం చేశాడంటే డాక్యుమెంట్ చేశాడు. తర్వాత అనేక మంది యోగులు, సిద్ధులు, జ్ఞానులు దాన్ని స్టాండర్డైజ్ చేసి ఇది ఆరోగ్య నిస్సద్ది అని తేల్చారు. అలాంటి ఆరోగ్య విధానం భారత సాంప్రదాయ ఆరోగ్య విధానం మన మోడీ గారు తను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రపంచం దృష్టికి దీన్ని తీసుకెళ్ళి ఇది మంచి విధానం, ఆరోగ్య విధానం అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని గుర్తించేలాగా చేసిన వ్యక్తి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఎన్ని సంవత్సరాలు అయింది? మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే 12. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యేప్పుడు సుమారు 70 సంవత్సరాలు అయింది. అంటే 70 సంవత్సరాల కాలంలో ఎన్నో వైద్య విధానాలు ప్రోత్సహించబడి పెరిగిపోయి ప్రపంచాన్ని ఆక్రమించేసిన తర్వాత మన ఆరోగ్య విధానం ప్రపంచం దృష్టికి వెళ్ళింది. అలాంటి ఆరోగ్య విధానం రేపటి ప్రపంచాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, దీర్ఘాయుషు ఇచ్చేలాంటి వైద్య విధానం లేటుగా గుర్తించబడిందని చెప్తూ ఇది
హలో అని చెప్తూ దీన్ని ఎందుకు ఆచరించాలి అని చెప్పి ఎలా ఆచరించాలో చెప్తాను. దాన్ని ఆచరిస్తే చాలు మీకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇక ముందు రాకుండా కూడా పోతాయి. ఇది ఈ యోగా యొక్క గొప్పతనం బయటపడింది ఎప్పుడు అంటే కరోనా టైంలో. ఎన్ని సంవత్సరాలు అయింది కరోనా వచ్చి? 6-7 years అయిపోయింది. ఆ వచ్చే ముందు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసింది. ఎందుకు అంటే 140 కోట్ల జనాభా. అది వచ్చిందంటే గుట్టలు గుట్టల కింద చచ్చిపోతారు మీ దేశస్తులు, మీకు సరైన హాస్పిటల్స్ లేవు అని ప్రపంచ దేశాలన్నీ మోడీ గారి మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. మోడీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు, మొండిగా ఉన్నారు. ఆయన చేయాల్సింది ఏదో ఆయన చేస్తాడు. వెళ్ళిపోయింది కరోనా. లెక్కలు చూశారు, అతి తక్కువ చావులు ఎక్కడున్నాయని చూస్తే భారతదేశం. అతి ఎక్కువ చావులు ఎక్కడున్నాయి అంటే ఎక్కడైతే హాస్పిటల్స్ బాగా ఎక్కువ ఉన్నాయో అక్కడ చచ్చిపోయారు. మీరు కూడా గమనించండి, హాస్పిటల్స్కి వెళ్ళి బాగా ఖర్చు పెట్టిన వాళ్ళే చచ్చిపోయారు ఇక్కడ కూడా. దీని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మళ్ళీ పరిశోధన చేసి భారతదేశంలో అతి తక్కువ సావులకి కారణం భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే అని తేల్చింది. అంటే మన సాంప్రదాయ ఆరోగ్య విధానాలు చాలా గొప్పయి అని ప్రపంచానికి వెల్లడి అయ్యింది. కానీ మనకు మాత్రం తెలియదు ఆ సాంప్రదాయ ఆరోగ్య విధానాలు ఏంటవి? ఆభరణాలు, భజనలు, మీ కట్టు బొట్టు, మీ ఆహార విధానాలు, ఇవన్నీ కూడా భారతీయుల యొక్క సొంతం. అవే మనల్ని కాపాడినాయి. వాటి వెనక సైన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను. రిజల్ట్ అయితే చూసేసాం, కానీ ఎందుకు వచ్చింది అనేది తెలియదు, అది చెప్తాను. అందులో మొదటిది ఏంటి అంటే ప్రాణాయామ. ఏంటది? ప్రాణాయామ చేయటం. ప్రాణాయామ ఎలా చేస్తారు? చాలా విధానాలు ఉన్నాయి. ఏంటి ఆ విధానం? అలోమ విలోమ అని, భస్త్రిక అని, ఇట్లా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. కానీ అతి విలువైన సులువైన ప్రాణాయామ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేంటంటే నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ. ఏంటది? నమస్కార ముద్ర. నమస్కారం, దేవుడికి దండం పెట్టినట్టు చేతులు పెట్టాలి, ఓంకారం ఉచ్చరించాలి. నేను ఉచ్చరిస్తాను, తర్వాత మీరు కూడా ఉచ్చరిద్దురు గారు. ఓకే. ముక్కంపుట గాలి తీసుకోవాలి పూర్తిగా. తర్వాత ఓం అంటూ నోటితో వదులుతూ 2 అంతులు వెళ్ళిపోయిన తర్వాత నోరు మూసి ముక్కుతో చెయ్యాలి. అది నేను చేస్తాను, గమనించండి. తర్వాత మనం అందరం కలిసి చేద్దాం. ఓ ఓ
ఓకే, ఎంత తేలిక. దీన్ని పెద్దగా నేర్చుకోవాల్సిన పనే లేదు, ఎవరైనా చేయగలుగుతారో. ఇది చేస్తే మనలో ప్రాణశక్తి పుష్కలంగా పెరుగుతుంది. ఎంత అంటే ఎవరైతే ఈ నమస్కార ముద్రలు ఓంకారం చేస్తారో వాళ్ళకి దీర్ఘాయుష్ వస్తుంది, 2 రుగ్మతులన్నీ తగ్గిపోతాయి. నేను మళ్ళీ చేదురు కానీ మీరు, నేను ఎవరైనా చెప్తా, తర్వాత మనం చేద్దాం. ఈ ప్రాణశక్తి అనే అంశం చాలా గొప్పది మన దగ్గర. ఆ ప్రాణశక్తి మనలో పుష్కలంగా ఉంటే ఏ జబ్బు లేదు. ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే ఏ జబ్బు లేదు. ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం మొదలవుతుంది. ప్రాణశక్తి బాగా తగ్గితే సీరియస్ అయిపోతుంది. 0 ప్రాణశక్తి అయితే సావు. అంటే మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, అనారోగ్యం బారిన పడటానికి, సీరియస్ అవటానికి, సావుకి ప్రాణశక్తే కారణమైనప్పుడు ఆ ప్రాణశక్తిని పట్టించుకోని వైద్య విధానాలే ఈనాటి ప్రపంచ మానవ అనారోగ్యానికి కారణం. ఈ ప్రాణశక్తిని పట్టించుకునే వైద్యాలు 3. ఏంటా 3? 1 యోగా, 2 ఆయుర్వేద, 3 సిద్ధ. హోమియో ఏంటంటే కేస్ స్టడీస్ ను బట్టి చేస్తారు. అది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం, చేసే వాళ్ళ గొప్పతనాన్ని బట్టే ఉంటుంది. కానీ ఈ 3 కూడా ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇవి చాలా గొప్ప వైద్య విధానాలు. అలాంటి యోగాలో వచ్చే ఈ ప్రాణశక్తి గురించి ఇంకొంచెం ఎవరైనా చెప్తానే. అదేంటంటే మనలోకి ప్రాణశక్తి రావటానికి 72,000 శక్తి నాడులు ఉన్నాయి మనలో. ఇంకా ఏమున్నాయి? చక్రాస్, మేజర్ చక్రాసు, మైనర్ చక్రాసు, 24 శక్తి ధారలు, సుమారు 1000 శక్తి కేంద్రాలు. ఊపిరితిత్తులు బయట ఉన్న ఆక్సిజన్ ని మనలోకి తీసుకుని పవర్ ప్లాంట్ లాగా పనిచేసి ప్రాణశక్తిని ఇస్తుంది. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది. అదేంటి? ఫుడ్. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, ఫుడ్ ప్రాణశక్తిని ఇవ్వచ్చు, పట్టుకుపోవచ్చు. కానీ ఈ ప్రాణాయామ అనేది 100% ప్రాణశక్తి ఇస్తుంది తప్ప పట్టుకుపోదు. లెక్కల ప్రకారం చూస్తే ఈ ఓంకారం ప్రాణాయామ ద్వారా మనలోకి 30% ప్రాణశక్తిని తీసుకోవచ్చు. మనం 100% అమృతమే తిన్నా 20% వస్తుంది. ఆహారానికి ఖర్చు ఉంది, ప్రాణాయామానికి ఖర్చు లేదు. మీరు ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎంతసేపే చెయ్యాలి అనే కండిషన్ లేదు. సాధారణంగా ఒక 18 సైకిల్స్ గనక చేసినట్లయితే మంచిది. కనీసం రోజుకి ఒకసారన్నా చేయండి. ఇప్పుడు మొదలు పెడదామా? ఏం పెరుగుతుంది? ఓంకారం చేస్తే ప్రాణశక్తి పెరుగుతుంది. లోపల కాలుష్యం, అంతర కాలుష్యం తగ్గుతుంది, రక్తం శుద్ధి అవుతుంది,
చక్రాసు చైతన్యం అవుతాయి. 72,000 శక్తి నాడులు యాక్టివేట్ చేయబడతాయి. చెప్పుకోదగ్గ శక్తి వెంటనే వస్తుంది. ఇప్పుడు చేస్తే ఎప్పుడో రావటం కూడా కాదు, వెంటనే మార్పు వస్తుంది. లోపలున్న కాలుష్యాలన్నీ కూడా చర్మం ద్వారా, మన విసర్జక అవయవాల ద్వారా బయటికి పోతాయి. అలాంటి అద్భుతమైన ప్రక్రియ మన ప్రాణాయామ. అందులో ఈ ఓంకారం అనేది ఏంటంటే దేవుని యొక్క శబ్దం. ఓంకారం ఏంటి? దేవుని యొక్క శబ్దం. మనం ఓంకారం చెప్పామంటే అయ్యా రా, నన్ను చూడు, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని పిలిచినట్టే. ఆ శబ్దం ఇట్సెల్ఫే శక్తి. అలాంటి శక్తివంతమైన మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఓంకార ప్రాణాయామాన్ని ఇప్పుడు మనందరం ఆచరిద్దాం, శక్తివంతులు అవుదాం. ఓకే, స్టార్ట్ చేయండి. అందరూ నమస్కార ముద్రలోకి రండి. అందరూ శ్వాస తీసుకోండి. ఓ ఓకే, నేను అక్కడ చిన్న విషయం చెప్తా. రకరకాల కారణాల మూలంగా మనలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఏం పెరుగుతాయి? ఒత్తిడి అంటే ప్రెషర్. ఈ ప్రెషర్స్ ఒక్కోసారి పైవైపు వెళ్తాయి. ఈ పైవైపు వెళితే ఏమవుతుంది అంటే వాంతులు, దగ్గు, జలుబు, ఎక్కిళ్ళు, నిద్రలేమి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రెషరు కింద వైపు వెళ్ళింది అనుకోండి, లేవలేకపోవటం, యూరిన్ ఎక్కువగా అవటం, ప్రొలాంగ్డ్ పీరియడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రెషర్స్ బయట వైపు వెళ్ళినాయి అనుకోండి, షేకింగ్, మనుషులు ఉబ్బిపోవటం, జ్వరం, బొబ్బలు రావటం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఈ ప్రెషరు లోపల వైపు పయనించింది అనుకోండి, పెరాలసిస్, మనిషి కుసించుకుపోవటం, చలి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని బయట ట్రీట్ చేసేలాగా ఉన్నవాళ్ళు అనేక మంది ఉండొచ్చు. ఒకరికి సంబంధం లేని వైద్య విధానాలు ఆచరిస్తా ఉన్నారు. కానీ ఒక విషయం చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న ఈ ఓంకార ప్రాణాయామ ఈ 4 రకాల ప్రెషర్స్ ని క్లియర్ చేసి ఆ ప్రాబ్లం ఏదైనా తగ్గించేలాగా ఉన్న ఆరోగ్య విధానం ఈ నమస్కార ముద్రలో ఓంకారం ఉచ్చారణ. అంటే ఒక ప్రక్రియ అన్ని రోగాలకి సమాధానం చెప్పేలాగా, మందులాగా ఉన్న ఈ విషయం మీరు గమనించి మీరు చెయ్యండి. మీ తోటి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పండి. డెఫినెట్ గా సత్ఫలితాలే వస్తాయి తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు అని చెప్తూ, ఈ నమస్కారం ఏంటి కదా, ఓంకారం చెప్పాను కానీ మీకు నమస్కారం గురించి చెప్పలేదు కదా. ఈ నమస్కారం ఏంటంటే మనం ఇలా పెడతాం కదా, బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగర వేలు, చిటికల వేలు. ఎక్కడ కలపాలి? ఇది చివళ్ళు అంటే ముద్రల దగ్గర కలుపుతాం.
ఈ ముద్రల యొక్క గొప్పతనం ఉంటుంది. అదేంటంటే ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ఎనర్జీ ట్రాన్స్మిట్ అయ్యి బ్యాలెన్స్ చేసేటువంటి విధానం. అంటే ఒక వ్యక్తి అనారోగ్యానికి గురవటానికి 3 ముఖ్యమైన కారణాలు. ఒకటేంటంటే శక్తి తగ్గితే అని ఇందాక చెప్పాను. రెండోది ఏంటి అంటే వేడి చలవ తత్వాలు. ఏంటి? వేడి తత్వము, చలవ తత్వం. వేడి పెరిగితే మనలో మలబద్ధకము, గ్యాస్ట్రిక్, చెస్ట్ టైట్నెస్, గొంతు మంట, ముక్కు మంట, కళ్ళు మంట, యాంగ్జైటీ, నిద్రలేమి, ఇంకొంచెం ఎక్కువైతే చిగుళ్ళంపటి రక్తం, ముక్కు నుండి రక్తం, ఏడవకుండా కళ్ళంపటి నీళ్లు, కింద నుంచి రక్తం. అదే చల్లదనం పెరిగిపోయినా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చల్లదనం మనలో పెరిగిపోతే మజిల్ క్రాంప్స్ వస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ చివరికి అందదు. ఇంకా ఏమొస్తాయి? అతి నిద్ర. ఎంతసేపు నిద్రపోయినా ఇంకా నిద్రపోవాల, లేవలేరు. తర్వాత తినాలనిపించదు, అరుగుదల తక్కువ ఉంటది, మెమరీ ఉండదు, ఏది గుర్తుండదు. ఇలాంటి స్థితి. అటు వేడి తత్వమైనా ప్రాబ్లమే, ఇటు చలవ తత్వమైనా ప్రాబ్లమే. ఎలా ఉండాలి? వేడి చలవలు ఎలా ఉండాలి? మనలో సమానంగా ఉండాలి. ఈ నమస్కారం గనక మీరు పెట్టి కూర్చున్నారనుకోండి, ఆ వేడి చలవ తత్వాలు సమస్థితికి వస్తాయి. అలా రావటానికి కారణం కూడా మీకు నేను చెప్తాను. మనలో 2 రకాల అవయవాలు ఉంటాయి. ఏంటవి? ఒకటి వెచ్చదనాన్ని ఇచ్చేది, ఇంకొకటి చల్లదనాన్ని ఇచ్చేది. ఉదాహరణకి చూద్దాం. కిడ్నీ, యూరినరీ బ్లాడర్, ఈ 2 ఓ జంటలా పనిచేస్తాయి. కిడ్నీ ఏమో చల్లదనాన్ని ఇస్తుంది, యూరినరీ బ్లాడర్ ఏమో మనలో వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ చిటికిన వేలు అందరికీ చూపిస్తాం కదా చిన్నప్పటి నుంచి. ఏమని? యూరిన్ అని. ఈ యూరిన్ అనేది ఎవరి పని అంటే, ఈ కిడ్నీ, యూరినరీ బ్లాడర్, ఈ 2 కలిసి మన బాడీలో యూరిన్ తయారు చేస్తాయి. ఈ చిటికిన వేలులోనేమో కిడ్నీ యొక్క పనితనం నిమిడి ఉంటది. ఈ చిటికిన వేలులో యూరినరీ బ్లాడర్ యొక్క పనితనం నిమిడి ఉంటది. ఈ 2 కలిపామనుకోండి, ఈ కిడ్నీ, యూరినరీ బ్లాడర్ లో ఉన్న తేడా ఈ 2 ఏమవుతాయి? ఇట్లా పెడితే సరైపోతాయి. యూరిన్ ఒకటే కాదు, చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మన బోన్స్ అండ్ కార్టిలేజెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా నయమైపోతాయి ఇలా పెడితే. ఇప్పుడు అర్థమైందా ఈ వేళ్ళు ఎందుకు కలపాలో? ఈ 2 వేళ్ళు కలిపితే కిడ్నీ, యూరినరీ బ్లాడర్ యొక్క పనితనం సమస్థితికి వచ్చి చెవుల సమస్యలు, జుట్టు సమస్యలు, ఎముకల సమస్యలు, పీరియడ్స్ అండ్ ప్రెగ్నెన్సీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ 2 వేళ్ళు ఇలా దగ్గర పెట్టామంటే ఇదేంటి? స్ప్లీన్ ఆర్ ప్యాంక్రియాస్, ఇది స్టమక్. ఈ 2 గనక ఇలా దగ్గర పెట్టామనుకోండి, ఆ అవయవాలలో ఉండే హెచ్చు తగ్గులు ఏమవుతాయి? సమస్థితికి రావటం జరుగుతుంది. అలా వస్తే మన కాళ్ళు చేతుల్లో బలహీనత తగ్గిపోతుంది. పైగా నోటి పనితనం పెరుగుతుంది. నోరు అంటే వాయిస్ కాదు, ఇక్కడ నోరు ఏంటి? నోట్లో ఉన్న 4 తప్ప మిగతా ప్లేస్ అంతా నోరు కింద లెక్క. అక్కడ లాలాజలం ఊరి మనం తినే తిండి డైజెషన్ అవటానికి,
ఉపయోగపడుతుంది. కొంతమందికి పుళ్ళు వస్తాయి ఎప్పటికీ తగ్గ. అలాంటి ప్రాబ్లమ్స్ ఈ 2 వేళ్ళు దగ్గర పెట్టడం ద్వారా తగ్గిపోతాయి. ఈ మధ్య వేలు ఏంటి అని చూస్తే ఇది లివర్, ఇది గాల్ బ్లేడర్. ఈ రెండింటిని మనం దగ్గరకు పెడితే ఏమవుతుంది? లివరు గాల్ బ్లేడర్ లో ఉన్న శక్తి సమస్థితికి వస్తుంది. లివరు గాల్ బ్లేడరు ఈ 2 సమానంగా ఉంటే వాళ్ళ కళ్ళు బాగుంటాయి, మజిల్స్ అండ్ టెండాన్స్ ఒళ్ళు బాగుంటుంది. అంటే ఇలా పెట్టడం ద్వారా వాళ్ళ కంటి చూపు మెరుగుపడుతుంది. మరి లావుగా ఉన్నా లేదా బాగా సన్నగా ఉన్నా ఎలా అవుతారు? సమస్థితికి వస్తారు. అలాగే డైజెషన్ కూడా కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా సాల్వ్ అవ్వటానికి ఈ 2 వేళ్ళు దగ్గర ఉండటానికి దగ్గర పెట్టడం ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ 2 వేళ్ళు ఏంటి? ఇదేమో లంగ్, ఇదే లార్జ్ ఇంటెస్టైన్. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న హెచ్చు తగ్గుల మూలంగా మన బాడీలో ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ రెండింటిని మనం ఇలా పెట్టడం ద్వారా ముక్కు సమస్యలు, మన స్కిన్ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా ఉపయోగపడుతుంది. ఈ వేలో ఇదేమో హార్ట్ కి సంబంధించింది, ఇదే చిన్న ప్రేగులకు సంబంధించింది. ఈ రెండిట్లో తేడా వస్తే బ్రెయిన్ ప్రాబ్లమ్స్, నాలుక ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా పెట్టడం ద్వారా ఏమవుతాయి? హార్ట్, చిన్న ప్రేగులు సమానం అవటం ద్వారా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నాలుక రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి, ఇలా పెట్టడం ద్వారా మీకు తెలిసినా తెలవకపోయినా, ఉన్నా రాకపోయినా, ఎప్పుడో రావటానికి సిద్ధంగా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? ఈ ముద్ర ఏమనుకున్నాం? దేవుణ్ణి పూజించడానికి కాదు, నీ ఆరోగ్యాన్ని నువ్వు సరి చేసుకోవటానికి ఈ నమస్కార ముద్ర యొక్క విషయం. అంటే ఈ నమస్కార ముద్రలో మనం ఏమవుతున్నాయి? వేడి చలవ తత్వాలు సమస్థితికి వస్తున్నాయి. దాని ద్వారా మనకి తెలుసున్నా తెలవకుండా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పోవటానికి ఉపయోగపడుతున్నాయి. ఇందాకడ కాలుష్యం తగ్గటం, ప్రాణశక్తి పెరగటం, ఇక్కడ వేడి చలవ తత్వాలు సమస్థితికి రావడం ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చేలాంటి ఈ విధానం చూడండి. ఒక్క ముద్ర, మన నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ చేస్తే ఇంత విలువైన ఆరోగ్యం వచ్చేలాగా ఉంది. కాబట్టి మీరు తిన్నా తినకున్నా సరే ఇది చేస్తే బతికిపోతారని, ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్తూ, మరి మన దేశంలో దీన్ని కొంతమంది యోగులు పూర్తిగా దీని మీద ఆధారపడి ఆహారమే లేకుండా బతికేస్తా ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళందరూ? హిమాలయాల్లో ఉన్నారు కదా. వాళ్ళు ప్రాక్టికల్ గా నిరూపించారు, మేము ఆహారం లేకున్నా ఈ విధంగా శక్తిని సంపాదించుకుని మేం బాగున్నాం అనే సమాచారం అందరికీ ఇస్తా ఉన్నారు. దాన్ని తీసుకుని మనం ఆ యోగులు ఉపయోగించేటువంటి శక్తి విధానాలని ఆచరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే పెంపొందించుకోవచ్చు. ఇది యోగాలో ప్రాణమయ కోశ విభాగానికి చెందింది. ఏంటిది? యోగ ప్రాణమయ కోశ విభాగానికి చెందింది. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే, మోడీ గారు మన దేశ ప్రధాని. గురూజీ వస్తున్నారు, గురూజీ గారికి ప్రణామాలు చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. సత్యనారాయణ గారు, గురువు గారికి ప్రణామాలు.
డాక్టర్ ఉమర్ ఎలీషా ఇన్ని లక్షల మందిని మోటివేట్ చేస్తూ వీళ్ళ జీవితాలు పుణ్యఫలమై మంచి స్థితికి ఎదిగేలాగా తీర్చిదిద్దుతున్న డాక్టర్ ఉమర్ ఎలీషా గారికి ప్రణామాలు చేస్తూ అదే వస్తుంది. ఒక అరగంట అయింది సార్. ఈ 3 రూపాయల నుంచి మన ఇక్కడ ఈ ఆత్మహత్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. సభ్యులు యొక్క ఆశీస్సులతో మన వాళ్ళందరూ వస్తున్నారు. సో ఈ యోగ ప్రాణమయ కోశాన్ని అంటే ప్రాణశక్తి లభించే మార్గాల గురించి చెప్పి ఆచరించండి. అందులో ఆచరించే విధానాల్లో యాక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ అనేది ఒక విధానం సార్. అసలైంది ప్రాణమయ కోశం. అది చెప్పి ఇప్పుడు ఇందాక నమస్కారం ముద్రలో ఓంకారం ఆచరించండి, మీకు బోల్డ్ అంత శక్తి వస్తుంది, అప్పనంగా వస్తుంది, ఏ ప్రాబ్లం అయినా తగ్గించేలాగా విధానం ఉందని చెప్పారు. తర్వాత మెడిటేషన్, తర్వాత ఇది మనం ఇలా చేయటం ద్వారా మంచి జరుగుతుంది. మోడీ హెల్త్ కేర్ స్టిక్ అనే పేరు పెట్టాం సార్, ఎందుకంటే ఆయన బాగా ప్రచారం చేశారు అందుకోసం. ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్. యోగా ప్రాణమయ కోశ ఫిట్నెస్ మంత్ర పిఎం మోడీజీ అనేటువంటి కార్యక్రమాన్ని మన ఆశ్రమంలో 3వ సంఖ్యని 3వ విడత ప్రారంభించుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ 4వ క్యాంపు మధ్య నిర్వహించుకుంటున్నాం. మరి 3 క్యాంపుల్లో కూడా మనం అందరూ పాల్గొన్నాం. మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దీర్ఘకాలమైనటువంటి రోగాలను నివారణ చేసుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం మనకి క్యాంపుల్లో ఉపయోగించుకోవడం ద్వారా మనకు ఆ చక్కని ఫలితాలు మనందరికీ తెలియబడ్డాయి. మరి అదేవిధంగా మా కోరిక కార్యక్రమం కూడా మరి మార్కాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రేణుకా గారి సమక్షంలో మన పేరులో ఈరోజు నిర్వహించుకోబోతున్నాం. మరి అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు మనం ఎన్నో రకాలైనటువంటి ఖరీదైనటువంటి అలోపతి మందులు వాడుతూ ఉన్నాం. దానివల్ల ఎన్నో కెమికల్స్ మన బాడీలో మన శరీరంలో వెళ్ళి ఆ కెమికల్స్ వల్ల తిరిగి కొంతకాలానికి మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావటం, ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మళ్ళీ దాని గురించి మరికొన్ని మందులు వాడటం వల్ల మరికొంత కెమికల్ బాడీలో ఇంజెక్ట్ అవుతుంది. తద్వారా మా బాడీ అంతా కూడా మనకి కెమికల్స్ తో నిండిపోవడం వల్ల అనారోగ్య పరిస్థితులు ఏర్పడి మనకి ఆయుష్ విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా మనం ఎంతో విలువైనటువంటి ఈ మానవ జీవిత కాలాన్ని నష్టపోతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్ని నివారించుకోవడానికి మనం ఈ దీర్ఘకాలిక వ్యాధులు సూక్ష్మంగా సులువుగా మనం ఆచరించి నివారించుకోగలిగేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులను మనం తగ్గించుకోవడానికి మకాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరం ద్వారా అనేక చిట్కాలు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి.
అంటే ఇది మోడీజీ ఇన్స్ట్రుమెంట్ అని అంటారు. నేను మోడీ గారు ఎక్కువ వాడేవారుగా వారు ప్రచారం చేస్తున్నందున ఈ మోడీ గారి ఇన్స్ట్రుమెంట్ వల్ల కలిగేటువంటి లాభాలు, వాటి యొక్క ఫలితాలు మనం ఆల్రెడీ మన 3 క్యాంపుల్లో నిర్వహించుకొని ఉన్నాం. దీని యొక్క ఫలితాలు మనకు తెలిసాయి కనుక మనకి ఈ రోజు కూడా కొత్తగా వచ్చినటువంటి వారికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఉద్దేశం చేత 4వ విడత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం సులువుగా సూక్ష్మంగా మన వల్ల సాధ్యం అయ్యి మనం నివారించుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధులకు మన శరీరంలో అనేక రకాలైనటువంటి రసాయనాలు చుట్టించకుండా మన శరీరంలో మనం చిన్న సూక్ష్మమైనటువంటి అంశాలు ఆచరించడం ద్వారా మనకు ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు నివారించుకునే అవకాశం కలుగుతుంది. మరి అటువంటి అవకాశాన్ని మనందరికీ తెలియజేయడానికి రేణుక గారు, వారి బృందం, చంద్రశేఖర్ గారు, సతీమణి వారు, అంబికా గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ మాకాల సత్యనారాయణ గారు మన గురించి ప్రత్యేకించి ఎంతో శ్రమ వచ్చి మన ప్రాంగణానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మనందరికీ ఇందులో ఉండేటువంటి అంశాలు వివరించి 4వ విడత కార్యక్రమంలో పట్టుకోవాల్సినటువంటి వారికి చక్కని అవకాశం ప్రసాదింపబడింది. మరి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని మనం అదేవిధంగా మన ఇంట్లో కూడా గృహ వైద్యాలు చెప్పే కొన్ని పత్రికల్లో కూడా వస్తున్నాయి. అటువంటి అంశాలను కూడా మనం జాగ్రత్తగా చదువుకొని మన ఇంటి ఆహారం ద్వారా కూడా ఎన్నో రోగాలను మనం నివారించుకోవచ్చు. మన భారతీయ ఆహార పదార్థాల్లో, ఆహార వంటకాల్లో ఎన్నో రకాల రోగాలను నివారించేటువంటి దివ్య ఔషధాలు మన వంటకాల్లో కూడా ఉన్నాయి. మరి అటువంటి చిట్కాలు కూడా మనం తెలుసుకోగలిగినట్లయితే చాలా రోగాలను మనం నివారించుకోవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న అంశాన్ని మనం తీసుకున్నట్లయితే వాము మన ఇంట్లో వాడుతూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లోనే వాము ఉపయోగిస్తాం. అటువంటి వామును మనం భోజనం చేసిన తర్వాత ఒక 2 చిట్కీలు వాము తీసుకోగలిగి నమిలినట్లయితే మనకి జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనేక వ్యాధులు నివారింపబడతాయి. మరి అటువంటి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. మరి ఆ యొక్క వాము తీసుకోకుండా ఎన్నో రకాలైనటువంటి మందులు వాడుతూ ఉంటాం మనం. జీర్ణాశయానికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి మరి ఆ మందుల కన్నా మన ఇంట్లో గృహ వైద్యంగా ఉండేటువంటి ఆ వాము కొద్దిగా వాడినట్లయితే మన జీర్ణాశయానికి సంబంధించినటువంటి కొన్ని రోగాలను నివారించుకునే అవకాశం కలుగుతుంది. అటువంటి గృహ వైద్యం ద్వారా మన ఇంట్లో వంటకాల ద్వారా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యాధులను మనం నివారించుకుంటూ అదేవిధంగా మనకి యోగ సాధన, ప్రాణాయామ శక్తి ద్వారా కూడా మనలో జీవశక్తి పెరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఎంత బలీయంగా ఉంటే అంటే వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ అంటే అది వ్యాధి నిరోధక శక్తి ఎంత బలీయంగా ఉంటే అంత ఆరోగ్యం మనం సమకూర్చుకోవచ్చు. ఆ ఇమ్యూనిటీ అంశాలు ఎంత బలీయంగా ఉంటే మన ఆరా కూడా అంటే జీవశక్తి కూడా అంత బలీయంగా ఉంటుంది. అంటే ఆరా అంటే ఒక రకమైనటువంటి తేజస్సు, ఆరోగ్యకరమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు మన చుట్టూ ఉంటుంది. అది కేవలం ఆరోగ్యకరమైనటువంటి జీవశక్తి బలీయంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ ఆరా బలీయంగా ఉంటుంది. తద్వారా మన ఆరోగ్యం పూర్తిగా పటిష్టంగా ఉన్నట్టుగా గుర్తించవచ్చు. కార్డియల్ ఫోటోగ్రఫీ ద్వారా ఆరా యొక్క తేజస్సుని గుర్తించగలుగుతున్నాము. ఆ విధంగా ప్రాణాయామం, జీవశక్తి మనలో వృద్ధిపరచుకోవడానికి మరి చక్కని అవకాశం మనకి ఎన్నో అంశాలు దానికి సంబంధించినటువంటి అంశాలను మన మాకాల సత్యనారాయణ గారు వివరించబోతున్నారు. మరి అవన్నీ పాటించండి. గృహ వైద్యం ద్వారా కొన్ని చిట్కాల ద్వారా ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉండేటువంటి విషయంగా భావించుకోండి. ఆధ్యాత్మిక తత్వం ద్వారా మానసిక ప్రశాంతత పొందండి. తద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం
ఈ రెండు మనలో ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనం సమకూర్చుకోవచ్చు. తద్వారా మన యొక్క దినచర్యలో అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు ఎంతో చక్కగా నిర్వహించుకోవచ్చు. కాబట్టి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతత ఉన్నప్పుడే అనేక కార్యకలాపాలు మనం శారీరక ఆరోగ్యం ద్వారా సమకూర్చుకొని మనం ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా మన సంవత్సరంలో 2-3 సార్లు మనకి ఇక్కడ ఈ మాట్లాడు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ లో భాగంగా యోగా ప్రాణాయామ పోషణ అండ్ ఫిట్నెస్ మంత్ర బోధించినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుని మనం ఈ చక్కని ఫలితాలు మనం పొందుతూ మన తోటి వారికి కూడా ఈ విషయాలు తెలియజేసి వారికి కూడా చక్కని ఆలోచన సమకూర్చుకునేటువంటి విషయంగా వారికి కూడా తీర్చిదిద్దవలసినటువంటి ఎదగలిగినట్లయితే అది కూడా ఒక అద్భుతమైనటువంటి సేవ. మన ఆరోగ్యాన్ని మనం సమకూర్చుకుని తోటి వారి ఆరోగ్యాన్ని కూడా చక్కగా సమకూర్చుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ లభ్యం కాబడుతుంది. ఈ సత్యనారాయణ గారి ద్వారా మనకి ఇక్కడ ఈ పీఠంలో ఈ కార్యక్రమం ద్వారా లభ్యం కాబడుతుంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా సద్వినియోగపరుచుకున్నాం అనేటువంటి జిజ్ఞాస మన తోటి వారిగా కలిగించగలిగినట్లయితే వారికి కూడా ఆరోగ్యపరంగా మనం సేవ చేసినట్లు అవుతుంది. అది భగవత్ సేవ కింద కలిగింపబడుతుంది. కనుక ఈ చక్కని అవకాశాన్ని మరి అన్ని విషయాలను చక్కగా విని మనం ఉన్నటువంటి సందేహాలను కానీ సంశయాలను కానీ మన నాగాల సత్యనారాయణ గారి ద్వారా మనం అది విశ్లేషించుకొని దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని సమకూర్చుకొని మన ఆరోగ్యాన్ని మనం చక్కగా సమకూర్చుకొని మనం చక్కని జీవన శైలి ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ దినచర్యలో ప్రతిరోజు కొద్దిపాటి వ్యాయామం అంటే నడక అన్నిటికన్నా మంచిది. సుమారు 15 నుంచి 30 నిమిషాల పాటు మనం స్త్రీలైనా పురుషులైనా మన ఇంట్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పార్కుల్లో కానీ గ్రౌండ్స్ లో కానీ మనకి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ సుమారు 15 నుంచి 30 నిమిషాల పాటు ప్రతిరోజు నడిచినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలు అన్ని అవయవాలు కూడా ఎంతో చక్కగా పనిచేస్తాయి. ప్రశాంత నిద్ర ఏర్పడుతుంది. శారీరక ఆరోగ్యం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. తద్వారా ఎన్నో విషయాలు ఎన్నో పనులన్నీ మనం చక్కబెట్టుకోవడానికి కావలసినటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. అదేవిధంగా మంచి నిద్రతో పాటు మంచి ఆహారం కూడా మనం తీసుకోవడం ద్వారా మన యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఎటువంటి రోగాలు రాకుండా మనం నివారించుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి 3 విషయాలు ముఖ్యంగా మనం ఆచరించాలి. మంచి నిద్ర, మంచి ఆహారము, ప్రతిరోజు కొద్దిపాటి నడక 30 నిమిషాల పాటు. ఈ 3 మనలో ఉన్నట్లయితే మనకు ఒక చక్కని శారీరక ఆరోగ్యం సమకూర్చుకోవచ్చు. మరి అటువంటి శారీరక ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటూ మనం జీవశక్తిని ప్రాణామయ శక్తిని మనం ఏ విధంగా మనలో చైతన్యపరచుకోవచ్చు అనేటువంటి అనేక విషయాల గురించి నాగాల సత్యనారాయణ గారు మనకు తెలియజేస్తారు. ఆ తెలియజేసినటువంటి విషయాన్ని కూడా ఆచరిస్తూ ఆధ్యాత్మిక ప్రశాంతతను సమకూర్చుకున్నట్లయితే మన జీవన శైలి మంచి ఆరోగ్యకరమైనటువంటి స్థితికి మనం చేరుకోవచ్చు. తద్వారా మన ఆయుష్ వృద్ధి చెందుతుంది. మన దినచర్యలో ఎన్నో విజయాలు సాధించడానికి మంచి అవకాశం కలుగుతుంది. మరి ఇటువంటి అవకాశాన్ని ఈ రోజున మనకి నాగాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రేణుకా గారు, అంబికా గారి సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాటి యొక్క ఫలాన్ని ఫలితాలు పొందగలని ఆశిస్తూ సర్వే జన సుఖినో. ధన్యవాదాలు. ఈ అమూల్యమైన కాలాన్ని మంచి మాటలు చెప్పి హ్యాపీ ఉత్సాహాన్ని శక్తిని ప్రసాదించినందుకు
ధన్యవాదాలు తెలుపుతున్నాం. హాస్పిటల్ తరఫున మా సచివాలయం గారి తరఫున ధన్యవాదాలు. అంటే ఇప్పుడు వచ్చే ముందు అని ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాణమయ కోసం అలాగే ఈ సంవత్సరం మా గిఫ్ట్. అలాగే అలాగే పదం మళ్ళీ మరి అక్కడ తీసుకుందాం. ఓకే, అందరు కూర్చోండి. చెప్పారు కదా ఎంత టైం చేయాలి, ఏ టైం చేయాలి, కొంతమంది అసలు అడుగుతున్నారు అనేది. అలాగే 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 అలాగే. హలో 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 సార్ కూర్చోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఇప్పుడు. అలాగే నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇప్పుడు ఈ అవగాహన అయిపోగానే చికిత్సా కార్యక్రమం మొదలవుతుంది. మీ అనారోగ్యాన్ని మీరే ఎట్లా పరిష్కరించాలో కూడా వ్యక్తిగతంగా చెప్పబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం మోడీ గారి హెల్త్ కేర్ స్టిక్ అని. గురూజీకి ఇచ్చింది పెద్దది, కానీ ఆ పని ఇగో ఇది కూడా చేసి పెడుతుంది. దానికంటే ఇది చాలా సౌకర్యవంతం. ఏంటి అంటే ఇదేంటంటే ఏం లేదు, ఇలాంటి పుల్లలు మీకు హెల్త్ కేర్ స్టిక్స్ మీ అందరికి ఇవ్వబడతాయి. ఇలా 5 నిమిషాలు ఎట్లా 5 నిమిషాలు తిప్పి 5 నిమిషాలు వెనక వైపు, ఇటుపక్క 5 నిమిషాలు. ఎంత అయింది? పావు గంట. రోజు కనీసం ఒకసారైనా, లేదు ఏ ప్రాబ్లం లేని వాళ్ళు ఒకసారితో సరిపెట్టచ్చు. ప్రాబ్లం ఉన్నవాళ్ళు రోజుకు 2 సార్లు, బాగా కష్టంగా జీవితం గడుపుతున్న వాళ్ళు అయితే రోజుకు 3 సార్లు చేస్తే మీకు తెలిసున్నా తెలియకుండా ఉన్న ఆ ప్రాబ్లం తగ్గటానికి ఇది వజ్రాయుధం లాగా పనికొస్తుంది అని చెప్తా ఉన్నా. వజ్రాయుధం కదా, అతి పదునైన ఆయుధం, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎవరు వాడుతున్నారు? కరోనా టైంలో మోడీ గారు చెప్పారు, నేను ఫిట్గా అన్ని పనులు చేసుకోవడానికి బాగుండటానికి ఈ కర్రే కారణం అని చెప్పాడు ఆయన. అలాంటి ఈ కర్ర ఎట్లా ఉపయోగపడుతుంది అంటే దీని వెనకాల చిన్న సైన్స్ ఉంది. ఏంటా సైన్సు? శక్తిని జనింప చేయలేము, నాశనం చేయలేము. అది ఒక రూపాన్ని నుంచి ఇంకొక రూపానికి మారుతుంది తప్ప. ఇది యూనివర్సల్ లా. మన ఆర్గాన్స్ లో, మజిల్స్ అండ్ టెండాన్స్ లో, బోన్స్ అండ్ కార్టిలేజెస్ లో ప్రాణశక్తి మెండుగా ఉంటే మనం ఫిట్ గా ఉంటాం. మెండుగా ఉంటే ఫిట్ గా ఉంటాం. వాతావరణం మూలంగా కానీ, మనం తినే తిండి మూలంగా కానీ, రకరకాల మానసిక కారణాల మూలంగా కానీ మనలో శక్తి తగ్గిందనుకోండి అనారోగ్యాలు వస్తాయి. కొంతమంది గమనించుంటారు,
అలా మబ్బు పడతా ఉంటే ఇక్కడ తుమ్ములు మొదలవుతాయి. ఎండ కొంచెం పెరిగితే చెమటలు మొదలవుతాయి కదా. ఎండ బాగా పెరిగిందనుకో నిద్రలు రావటం మానేస్తాయి, నిద్ర పట్టదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. అంటే ఏమైంది, ఆయా ప్రాంతాల్లో ఉండాల్సిన శక్తి తగ్గింది. ఆ తగ్గిన శక్తి ఎక్కడికి వెళ్తుందో తెలుసా మీకు? ఆ తగ్గిన శక్తి అరికాళ్ళల్లో, అరచేతుల్లో, చెవుల్లో స్టోర్ అవుతుంది. అట్లా స్టోర్ అయిన ఆ శక్తిని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపటానికి ఈ స్టిక్ ఉపయోగపడుతుంది, కర్ర ఉపయోగపడుతుంది. ఇలా అన్నాం అనుకోండి, ఇక్కడ హార్ట్ లో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇట్లా అన్నారనుకోండి, ఆ స్టోర్ అయిన శక్తి ఎక్కడికి వెళ్తుంది? హార్ట్లోకి వెళ్తుంది. అప్పుడు దాకా హార్ట్ వీకు, నీకు పని చేయట్లేదు అన్నది ఏమవుతుంది, మనం పుల్లెట్టిట్ట అంటే వెంటనే మారిపోతుంది. బయట అలా లేదు. బయట మిషన్లు పెట్టి అది పెట్టి సర్జరీలు చేసి నానా గందరగోళం ఉంది. ఏమీ అవసరం లేకుండా మీరు ఒక 5 నిమిషాల పాటు ఇలా మర్దన చేయండి, హార్ట్ మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్ వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా అంటే పూర్తిగా అవయవాల పనితీరు మంచి స్థితికి వచ్చేస్తుంది. ఇలా అన్నారనుకోండి, నడువు నొప్పులు తగ్గిపోతాయి. కిడ్నీస్ ఇక్కడ ఉంటాయి, అంటే అక్కడ తగ్గితే ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ ఇట్లా నొక్కారనుకోండి, ఆ కిడ్నీస్ లో ఉన్న సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎప్పుడు అవుతుంది? మీరు ఏ క్షణంలో మొదలు పెడితే ఆ క్షణంలోనే రిజల్ట్ మొదలు, రేపు కాదు, ఎల్లుండి కాదు. అంటే పూర్తిగా నయం అవడానికి కొంచెం టైం అయితే పట్టొచ్చేమో కానీ సీరియస్నెస్ అయితే ఇమ్మీడియట్ గా తగ్గుతుంది. నడువు నొప్పి అనుకోండి, మీ అంతటా మీరే ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా అంటున్నారంటేనే నడువు నొప్పి తగ్గుముఖం పడుతుంది. అయితే ఎవరికి ఎంతకాలం పడుతుంది అంటే, ఎంతకాలం నుంచి మీరు బాధపడుతున్నారో అంతకాలం పట్టకపోయినా కొంచెం ముందు వెనకలు, అంతేగాని తగ్గటం అయితే గ్యారెంటీని. మెన్నొప్పి అయితే ఎక్కడ? ఇక్కడ. నడువు నొప్పి అయితే ఎక్కడ? ఇక్కడ. పీరియడ్ ప్రాబ్లమ్స్, మీకు ఆడవాళ్ళ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇగో ఈ 2 ఏళ్ల మధ్యలో ఇలా అన్నారనుకోండి, 2-3 నెలలకు కూడా కాని వాళ్ళు వెంటనే మొదలైపోతుంది. ఏ పక్కైనా చేయొచ్చు. వీటిని ఏమంటారంటే, మనకి ఆ దైవం 6 శక్తి క్షేత్రాలు ఇచ్చాయి. ఏ ఒక్క క్షేత్రం నుంచైనా మన బాడీని పూర్తిగా రిస్టోర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క చేతినైనా. మనం ఏం వాడుతున్నాం? చేతులనేమో ఇట్లా అంటున్నాం. ఇందాక గురీజీ చెప్పారు, బేర్ ఫుట్ వాక్. రోజు 1/2 గంట నుంచి అరగంట వరకు బేర్ ఫుట్ వాక్ చేశారనుకోండి, ఏమవుతుంది? కాళ్ళల్లో స్టోర్ అయిన శక్తి రీబ్యాక్ అయి ఆరోగ్యం వస్తుంది. ఆ తర్వాత చెవుల మర్దన, ఇలా మీరు రోజు కాసేపు చెవుల మర్దన చెయ్యండి. ఈ చెవుల మర్దన కూడా ఒక పద్ధతి ఉంది. అదేంటంటే, ఈ చేత్తో ఈ చెవి 3 నిమిషాలు, ఈ చేత్తో ఈ చెవి 3 నిమిషాలు, ఏ చేత్తో ఆ చెవి 3 నిమిషాలు, అంటే 9 నిమిషాలు గనక ఈ చెవుల మర్దన చేస్తే చెవుల్లో స్టోర్ అయిన శక్తి రీబ్యాక్ అవుతుంది. ఈ స్టిక్ తో 1/2 గంట, ఇట్లా 5 నిమిషాలు, ఇట్లా 5 నిమిషాలు, ఇట్లా 5 నిమిషాలు, 1/2 గంట. ఇందాక ఏం చెప్పాను నేను? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రోజుకొకసారి, అనారోగ్యం ఉంటే
2 సార్లు, సీరియస్గా ఉంటే 3 సార్లు. ఇది మీకు తెలుసా? ఆరోగ్యవంతుడి యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే తల చల్లగా ఉండాలి, అరికాళ్ళు వెచ్చగా ఉండాలి. వెచ్చగా ఉండాల్సిన అరికాళ్ళు చల్లబడ్డాయంటే అర్థం ఏంటి? పోయే కాలం వచ్చిందని. పూర్వం రోజుల్లో మనాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇంటి బయట పెట్టి నూనె పసుపు తీసుకుని రుద్దేవాళ్ళు. అప్పటికప్పుడు కాళ్ళు వేడెక్కాయి, బతికిపోయేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా అంతే. చిన్న ఆయుధం మీరు అరచేతుల్లోకినా అరికాళ్ళకి నూనె రాసి మర్దన చేసినా ఆ వేడి మళ్ళీ పునఃశక్తివంతమై ఇదయిందంటే డెఫినెట్గా బతికిపోతాడని. మీరు ఎమర్జెన్సీ 108 కొట్టారనుకో, తీసుకెళ్లి ఐసీలో పెడతారు, పైగా మందులు ఇస్తారు. ఈ మందులు ఎక్కువ మందిలో ఏమవుతుంది అంటే ప్రాణశక్తి తగ్గితే అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారు. మీరు గనక అరికాళ్ళు, అరిచేతులు, చెవులు రుద్దండి, ఎంత డేంజర్లో ఉన్నాడైనా తిరిగి వస్తాడు. ఇది చిన్న చిట్కానే. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడినటువంటి ఆరోగ్య విధానం. మొదట ఇది ప్రయత్నించండి, ఇంకా తిప్పుకునే లేదు. ఏదో ఒక మిరాకిల్ జరగాల్సిందే అనుకున్నప్పుడు పట్టుకెళ్ళండి. కానీ ఎక్కువ మీ చేతులతో మీరే మీ వాళ్ళని మీరే సంరక్షించే బాధ్యత తీసుకోమని చెప్తూ, మెడిటేషన్ కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు మెడిటేషన్ చెయ్యాలి అనేది మన రేణుక చాలా పెద్ద ఎక్స్పర్ట్. ఈ మెడిటేషన్ గురించి తెలియజేయవలసిందిగా రేణుక గారికి మైక్ ఇస్తూ నేను కూర్చుంటున్నాను. యాక్చువల్లీ మన సభ్యులందరూ దానితో పాటు అయితే నేను చెప్తున్నానంటే ఎవరెవరికి ఏ రుగ్మతులు ఉన్నాయో ఆ పర్టికులర్ ప్లేస్ లో మనం ఆ పర్టికులర్ మంత్రతో కానీ శ్వాసతో కానీ మనం ప్రాక్టీస్ చేస్తే, అంటే శ్వాసని అన్ని రకాల వైపు మనం తీసుకెళ్ళచ్చు. శ్వాసకి చాలా బేస్ అండ్ నీడ్స్ ఉంటాయి. మన క్రియాయోగంలో కానీ అన్నింటిలో మన శ్వాసతోనే మనం శుద్ధి చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లంగ్స్ వీక్గా ఉన్నాయనుకోండి, అక్కడే కాన్సన్ట్రేట్ చేసి హార్ట్ చక్రాన్ని మనం హార్ట్ చక్ర వైపు చూస్తూ, అంటే మనసులో మనం ఏది చూడలేము కళ్ళు చూసుకొని అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే స్వస్థత వస్తుంది. కాబట్టి ఈ మెడిటేషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేసుకున్నప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ హెల్త్ పరంగా అయితే మనం ఈ విధానమైన కష్టాలు ఉన్నాయి మనకి అన్నప్పుడు మనం ఆ చక్రం మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం వల్ల ఈ చక్ర ధ్యానంలో మనకి త్వరగా స్వస్థత వస్తుంది. అలాగే మనం నడవలేకపోతుంది, బ్యాక్ అయిపోయింది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అప్పుడు మనం రూట్ చక్ర అంటే మూలాధార చక్ర హ్యాండ్స్ దగ్గర ఉంటుంది, దాని మీద మనము కాన్సన్ట్రేట్ చేసుకున్నప్పుడు అంటే ఆ చక్ర యొక్క కలర్ రెడ్ కలర్ రూబీ కలర్ లో ఉంటుంది. అది రూబీ కలర్ లో ఉంది. ఆ రూబీ కలర్ మొత్తం మన కింద బాడీ మొత్తానికి వ్యాపిస్తుంది అని అనుకొని మన భూమాది వరకు సెంటర్ ఆఫ్ ద ఎర్త్ వరకు మన మూలాధార చక్రం వ్యాపించి ఉందని అనుకున్నప్పుడు ఈ భూమి మీద మనం ఎక్కువ కాలం జీవించగలుగుతాం. భూమి యొక్క ఆశీస్సులే మనం భూమి మీద ఉండలేము అంటారు కదా, లోపల ఉంటేనే జీవితం లేకపోతే లేదని. అంటే ఈ భూమి మీద మనం ఉండాలంటే భూమిలోకి మనం ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ ద ఎర్త్ కి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయినప్పుడే మనం ఈ భూమి మీద జీవించగలుగుతాం, గట్టిగా నడవగలుగుతాం. చాలా మంది నడవలేకపోవడానికి కారణం ఏంటంటే రూట్ చక్ర సరిగ్గా లేకపోవడం, దాన్ని మనం ఇగ్నోర్ చేయలేకపోవడం, దాన్ని కరెక్ట్ గా సెంటర్ ఆఫ్ ద ఎర్త్ గా కనెక్ట్ చేయలేకపోవడం. ఈ 3 విషయాల వల్లే మనం ఇక్కడ మనం చూసుకుంటాం చాలా మందికి అందరికీ మోకాళ్ళ నొప్పులు, రకాలు ఏవైనా వయసులు ఏవైనా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి. ఎందుకు? మన జీవితాన్ని సాధించలేకపోతున్నాం, మనం అనుకున్న విధానంలో మనం వెళ్ళలేకపోతున్నాం అనే బాధ కలిగినప్పుడు మనకి బ్యాక్ అయిపోతుంది. మనకి సరైన శక్తి సాధినప్పుడు మన కాళ్ళు నొప్పులు వస్తాయి. మనకి అనుకున్న విధానంగా డబ్బులు రాలేదు, మన బాధ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నడుము నొప్పి వచ్చి తీరుతుంది. ఇంకా వీక్ అయిపోయి ఇంకా పనిచేయలేకపోతాం. కాబట్టి మన మానసిక వ్యవస్థలో కూడా మనం ధ్యానం చేసేటప్పుడు ఒకటి తెలుసుకోవాలి. అహం బ్రహ్మస్మి సోహం, ఏదైతే బయట ఉందో అదే నేను. అంటే మనం ఊపిరి తీసుకునేటప్పుడు
సో అనుకొని అంటే మనసు ద్వారా ఊపిరి వదిలేటప్పుడు అదే నేను ఊపిరి తీసుకొని ఊపిరి వదులుతుంటే ఈ ధ్యాన ప్రక్రియ వల్ల మన ఏదైతే శక్తి మన చుట్టూ ఉందో ఆ శక్తిని మన దేహంలోకి ఆహ్వానించి మరింత మనం స్వస్థత చెందుతాం. ఈ రకంగా అనేక ప్రక్రియలు ఉన్నాయి. మనం ఏది మన గురించి వాళ్ళు చెప్పేదానికంటే భిన్నంగా మామూలుగా ఈ హెల్త్ పరంగా సాధించుకోవడానికి ఏదైనా మనం ఎన్ని ప్రక్రియలు చేసినా భగవంతుడు మనకు అనారోగ్యం ఇచ్చినా సమస్త కష్టాలు ఇచ్చినా దేనికోసం అంటే ఏదైతే భగవత్శక్తి ఉందో దాని మనలో ఉన్న భగవత్శక్తి గుర్తించమనే మనకి ఈ కష్టాలు అనారోగ్యాలు ఈ బాధలు మన అందరూ కన్నీ వెళ్ళిపోవడం రిలేషన్ క్రైసిస్ వచ్చినా మనకి అనారోగ్యం వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వీటన్నిటి కారణం ఏంటి? కారణం మనం ఆ భగవత్శక్తిని గుర్తించాలి. కాబట్టి మనం నిరంతరం మనం కళ్ళు మూసుకొని ఊపిరి పీలుస్తూ ఊపిరి ధ్యాస పెట్టి సోహం అనుకుంటూ ఉంటే మనకి ఆ భగవత్ శక్తి మనకు తెలియబడుతుంది. అప్పుడు మన శరీరం అంతా ప్రశాంతత చెందినప్పుడు మనం నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆ భగవత్ శక్తి నాలో ఉంది అని మనం సంకల్పం చెప్పుకుంటే మనకి త్వరితంగా మనం ఈ కష్టాల బాధ నుంచి జీవించగలుగుతాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి మీ అందరికీ క్లోజ్ చేసి ట్రీట్మెంట్స్. ఇప్పుడు మనం నాడీ చూస్తారు అందరూ. And my sister wants to tell something ప్రకృతి విషయంగా కూడా మన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిలోని శక్తిని మనం గ్రహించడం ద్వారా కూడా మనం స్వస్థత చెందొచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు మనం గురుగారి కోసం వెయిట్ చేస్తే కింద కూర్చున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అది రావి చెట్టు మనకి చాలా చాలా ఉపయోగకరమైన చెట్టు. మనకి ఆక్సిజన్ ఇమ్మెన్స్ వస్తుంది. చెట్లు గట్టిగా మాట్లాడితే మనం బాగా ధ్యానం చేసే చెట్లు ప్రకృతి అన్ని మనతో మాట్లాడుతూ ఉంటాయి. అలాగా మనం ఏదైనా చెట్టు దగ్గర కూర్చొని ఆ చెట్టుతో ఆ చెట్టు ఇచ్చేదాంట్లో అలాగా సమయంలో చెందినప్పుడు కూడా మనకి ఆ చెట్టు యొక్క ఆక్సిజన్ ఇవ్వడం కానీ దాని యొక్క శక్తి వల్ల కానీ మనం స్వస్థత చెందుతాం. కాబట్టి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనకు సహాయం చేయాలని చూస్తుంది. ఏ వస్తువు మనకి ఎగనిస్ట్ ఉండదు. అగ్ని కానీ గాలి కానీ చెట్లు కానీ ప్రతిదీ. అలాగే మనలో ఉన్న చెట్లు అంటే లివర్, మన గురుగారు చెప్తారు నా మొక్క నా శ్వాస అని చెట్లు పెట్టుకొని చెప్తున్నారు. అలాగే మన లివర్ ని సెట్ చేసుకుంటే మనం కాలుష్యాన్ని తీసే చెట్లు మన బాడీలో పెరుగుతాయి అనమాట. అంటే మన లివర్ ని బాగా చేసుకోవాలి. ఆ లివర్ ని బాగా చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనలో కూడా గ్రీనరీ వస్తుంది అనమాట. ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. దానివల్ల మనం ఎక్కువగా ప్రాణశక్తిని తీసుకోగలుగుతాం, మంచి విషయాల దగ్గర ప్రయాణం చేయగలుగుతాం. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టెప్ వేస్తూ ప్రతి 6 నెలలకి మేము వస్తాం కాబట్టి ప్రతి 6 నెలలకి మనం కొత్త విషయాలు మనం చెప్పుకుందాం. ఇప్పటికీ ట్రీట్మెంట్స్ మొదలు పెడతామండి. అండ్ ఫస్ట్ సత్యనారాయణ గారి వైపు మీరు చదువుకుంటారు. నేను డాక్టర్ అంబికా గారి వైపు ఉన్నాము. ఎవరైతే కావాలంటే అది రావచ్చు. సో మీకు ఏమేమి ఉన్నాయో ప్రాబ్లమ్స్ చెప్తే వాటికి చేయబడుతుంది. ధన్యవాదాలు.